సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై హైకమాండ్ నేతలతో చర్చించారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు సీఎం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వరుస మీటింగ్స్తో బిజీగా గడిపారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం అధికారిక నివాసంలో రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సమావేశమయ్యారు. లంచ్ మీటింగ్లో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పుపై సుదీర్ఘ సమాలోచనలు చేశారు. త్వరలో మంత్రివర్గ విస్తరణపై పార్టీ నిర్ణయం తీసుకోనుందన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వరదల వల్ల 5,438 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రాథమికంగా కేంద్రానికి నివేదిక సమర్పించారు. తెలంగాణలో వర్షాలు, వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని మోడీకి ఇప్పటికే లేఖ రాశారు. తెలంగాణలో వరద నష్టాన్ని కేంద్ర బృందం పరిశీలించిందని, కేంద్రానికి నివేదిక ఇచ్చిన తర్వాత మళ్లీ ఢిల్లీ వచ్చి ప్రధానిని కలుస్తానన్నారు.